అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. అమవసరేయ అమవసరేయే శిఖ అమవసరేయే శిఖ ఉన్నమరేయే ముదుగుల్కు నగవు ఎన్నగన్ సంక్రమణ రే చంగవ సంక్రమణమరే చంగవ పర్వములేల నెలంత కలుగా పండుగలేలా. అమావాస్య, పౌర్ణమి, సంక్రమణము ఇలాంటి అంశాలని మూడింటిని మనకి ఇక్కడ ప్రస్తావన చేశారు ఈ పద్యంలో. ఇవి నాయికా వర్ణంలో భాగంగానే కథ నడుస్తోంది. కూడా తమ తమ భార్యల్ని గుర్తు తెచ్చుకుంటున్నారని చెప్తూ నాయికా వర్ణనకి మొదలుపెట్టారు ఈయన. అవి దాదాపుగా 50 పద్యాల దాకా ఇలాగే సాగుతూ ఉంటుంది. కాకపోతే వర్ణనలు కాబట్టి అందులో ఆయన యొక్క వైచిత్ర్యాన్ని, చిత్రకవిత్వాన్ని ప్రదర్శించేదానికి ఇక్కడ అవకాశం దొరికింది. చేత ఆయన రకరకాలుగా వర్ణిస్తున్నారు. ఆ వర్ణనలో ఇవాళ అమవసరేయే శిఖ. అమావాస్య రేయి, అమావాస్య నల్లగా ఉంటుంది, చీకటి నల్లగా ఉంటుంది. అందుచేత అమావాస్య రేయి తోటి శిఖను పోలింది. జుట్టు యొక్క కేశపాశం ఏదైతే ఉందో అది నల్లగా ఉంది అమావాస్య. అమవసరేయే శిఖ ఉన్నమరేయే ముద్దు నగవు. నవ్వు పున్నమరేయిలాగా తెల్లగా ఉంది. పున్నమరేయితోటి పోలుస్తూ ఉంటారు, పున్నమితోటి వెన్నెలతోటి పోలుస్తూ ఉంటారు నవ్వు. పున్నమరేయే ముదుగుకు నగవు ఎన్నగన్ చూడగా సంక్రమణమరే చంగవ. చంగవ తన ద్వయము, సంక్రమణము అంటే ఒంటితో వరుసుకున్నవి అని. సంక్రమణము అరే ఆశ్చర్యము, పర్వములేలా నెలంత కలుగ పండుగలేలా. ఇక్కడ పర్వములు, పండుగలు, అమావాస్య, పూర్ణిమ ఇవి పర్వదినాలు. సంక్రమణాదులు పండుగ దినాలు. సంక్రమణము అన్నప్పుడు మనకు మకర సంక్రమణమనో ఇంకోటనో వస్తాయి. కన్యా సంక్రమణం అని ఇలా ప్రతి నెల ఒక సంక్రమణం జరుగుతుంటుంది నిజానికి. అందుకని ఈయన అమావాస్యనేమో పర్వాలుగా చెప్పారు. నిజానికి పర్వాలు, పబ్బాలు అంటూ ఉంటాం, జంట పదంలాగా వాడతాం వీటిని. కాబట్టి ఈ పర్వం అన్నా పండుగ అన్నా దాదాపుగా కొంచెం దగ్గరగా ఒకే అర్థంగా అనిపిస్తుంది. కానీ ఈయన దాన్ని కొంచెం తేడాగా వాడారు. ఇక్కడ అమావాస్య, పౌర్ణములని పర్వాలుగా చెప్పారు, సంక్రమణాదుల్ని పండుగగా చెప్పారు. ఈ రెండు ఈమె ఎందు ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే పండుగలు ఎందుకు, వేరే సంక్రమణాలు ఎందుకు అని. ఇవి ఎందు ఎలా ఉన్నాయి అంటే అమావాస్య, పౌర్ణములేమో జుట్టుగాను నవ్వుగాను ఉన్నాయి. అమావాస్యేమో కేశపాశం అన్నాడు, పౌర్ణమేమో నవ్వు అన్నాడు, సంక్రమణం వచ్చేసి పొరుసుకుంటున్నటువంటి సనుద్వయి అని. అందువల్ల ఇంకా ఈ ఉంటే ఇంకా వేరే పండగలు, పబ్బాలు అవసరం లేదు అని ఇలా నాయకుని వర్ణించారు. కలికి ముఖమును వర్ణింపగా నెలయగు అతివ కురులెన్నగా నొక్క అబ్దమగును.
నెలత కనుగవట్టి వివర్ణింప ఎంత ఉత్తమునకైనా అనిమిష యుగముగాదే. సాధారణంగా స్త్రీ యొక్క ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తూ ఉంటారు. పద్మంతోటో చంద్రబింబంతోటో పోలుస్తూ ఉంటారు. ఇక్కడ నెల అంటే చంద్రబింబము, నెల అంటే చంద్రబింబము. ఇది ఇక్కడ కూడా నిజానికి నెల అంటే ఒక మాసం అనే అర్థం కూడా ఉంది. ఆమె యొక్క ముఖాన్ని వర్ణించాలంటే ఒక నెల అయినా పడుతుంది అని దాని అర్థం. అంటే రెండు రకాలుగానూ అర్థం ఉంది ఒక వాక్యంలో. మొదటేమో అది చంద్రబింబము అని చెప్పుకున్నాం, ముఖం. మరో అర్థంలోకి వచ్చేసరికి ఏం చెప్తున్నాము, ఇలా వర్ణించడానికి ఒక నెల అయినా పడుతుంది అని. కలికి ముఖమును వర్ణింపగా నెల యగు, నెల యగు. ఇలా స్వభావార్థం ఒకటి అర్థాంతరం ఒకటి రెండు కనిపించేటట్టుగా ఉన్నాయి. అతివ కురులెనగా అబ్దమగును. ఆమె యొక్క కురులు జుట్టుని వర్ణించడానికి ఒక అబ్దమగును అన్నాడు. అబ్దం అంటే ఒక సంవత్సరం అయినా పడుతుంది. అబ్దము శతాబ్దము అంటుంటాం కదా, అబ్దము అంటే సంవత్సరం, ఇది శతాబ్దం. ఒక సంవత్సరం అయినా పడుతుంది. ఇంకొక అంతరార్థం ఏముంటుంది అంటే అతివ కురును ఎన్నగా ఒక్క అబ్దమగును అంటే, అబ్దము అంటే మేఘము అని అర్థం. మేఘం నల్లగా ఉంటుంది కాబట్టి అర్థాంతరంలో మనం ఒక మేఘంలాగా ఉంది ఆమె యొక్క కురులు అని చెప్పడం. ఆమె యొక్క వెంట్రుకలు మేఘంలాగా నల్లగా ఉన్నాయి. ఇలా రెండు అర్థాలు. నెలత కనుగవటి వివర్ణింప ఎంత ఉత్తమునకైన అనిమిష యుగముగాదే. ఆమె యొక్క కనుగవటివి, కళ్ళ యొక్క నీటితనాన్ని వర్ణించడానికి ఎంత ఉత్తముడికైనా కూడా అనిమిష యుగము కాదే. అనిమిషము అన్నప్పుడు కూడా రెండు రకాలుగా అర్థాలు చూస్తాం. అనిమిషము అంటే రెప్పపాటు లేమి అని అనిమిషము. ఇక్కడ అనిమిష యుగము అన్నప్పుడు రెప్పపాటు లేనిది ఎవరు? దేవతలు. సో దేవతాయుగం పడుతుందట. కనుగవ టీవీని వర్ణించడానికి ఒక దేవతాయుగం పడుతుంది అనేది అంతరార్థంగా మళ్ళీ ఇంకొక అర్థంగా చెప్పాలి. ఇలా భిన్నమైనటువంటి అర్థాలు ఈ వర్ణన నడిచింది. పొలతి నాసిక నువ్వు పూత పూచినట్లు, కలిగి వేళ్ళు పెసరగాపుగా ఆచినట్లు, ఇంటి జంఘలు వరి పొట్టలేర్పడినట్లుండే, సతిగల్గనిక పంట పండకున్నే. పొలతి యొక్క నాసిక, ముక్కు సాధారణంగా ఏ సంపెంగతోటో పోలుస్తూ ఉంటారు. ఈయన నువ్వు పూతతోడు పోలుతాడు. నువ్వు యొక్క పూత పూచినట్టుగా ఉందట ముక్కు. కలిగి వ్రేళ్ళు పెసరగాపు కాచినట్లు, వ్రేళ్ళు, చేతి యొక్క వ్రేళ్ళు పెసరకాపు కాచినట్టుగా ఉంది. ఇంటి జంఘలు వరి పొట్టలే ఏర్పడినట్లు, జంఘలు పిక్కలు వరి పొట్టలు ఏర్పడినట్టుగా ఉన్నాయి. ఈ మూడు పదాలు అర్థం కావాలంటే ఏ పల్లెటూరు వాడో అయి ఉండాలి, పంటలను చూసి ఉండాలి. నువ్వు పంటనో వరి పంటనో పెసర పంటనో చూసి ఉండాలి. చూస్తే తప్ప ఆ సొబగు అర్థం కాదు. వీటితో ఎందుకు పోల్చాడు అనేది అర్థం కాదు. అటువంటి సతి కల్గన్ ఇక పంట పండకున్నే అన్నాడు చివరిలో ముక్తాయింపని. ఇలాంటి స్త్రీ కనుక ఉన్నట్టయితే పంట పండకుండా ఉంటుందా అంటే అతని కోరికలు మనోరథములు తీరకుండా ఉంటాయా అని. ఇలా ఈ కొంత భిన్నంగా వర్ణించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు పూతతోటి ముక్కుని పెసరగాపుతోటి
వేళ్ళని, అలాగే వరి పొట్టతోటి జంఘను కూడా ఆయన వర్ణించారు. వదనమ అబ్జము కనులు కల్వలు రతాళి కుందములు ఆస సంపగి కుజములలరు చెన్లు ఒకిలి పొనయై చెలగు కథన కామిని మణి సుమగంధికాకయున్నే. ఇంత సుదీర్ఘంగా అంగాంగ వర్ణన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు పునరుక్తి కూడా కలుగుతూ ఉంటుంది. చెప్పిందే చెబుతున్నట్టు ముక్కును చాలాసార్లు చెబుతూ ఉంటారు, ముక్కును చాలాసార్లు చెబుతున్నారు, ముఖాన్ని చాలాసార్లు చెబుతున్నారు, ఇలా వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ పోలికల్లో ఆయన చెబుతున్నటువంటి ధోరణిలో పునరుక్తి ఉన్నప్పటికీ ఆ చెబుతున్న భావాల్లో ఉన్న వైవిధ్యం మన ఆకట్టుకుంటుంది. అది వేరు విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వదనము అబ్జము, ముఖం పద్మము చాలాసార్లు వచ్చి ఉండొచ్చు. పైన కనులు కలవలు, కనులు కలవపూలు, రదాళి కుందములు, దంతాలు పళ్ళు, ఇవి కుందములు మొలల్లాగా తెల్లగా ఉన్నాయి. ఆస సంపగి, నాస నాస సంపగి, సంపంగిలాగా ముక్కు ఉంది. కుజములరు చెండ్లు, పూబంతుల్లాగా కుజములు ఉన్నాయన్నాడు. ఒక్కిలి పొన్నయ్యి, పొన్న పువ్వులాగా బొడ్డు నాపి ఉన్నది అని. చెలగు కథన కామిని మణి సుమగంధిగాకయున్నే. ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈమె సుమగంధి అని చెప్పదలుచుకున్నాడు. అందుకని ఈ సుమాలన్నీ ఒక్కొక్క దానికి, ఒక్కొక్క అంగానికి పోలికగా ఒక్కొక్క పువ్వును తీసుకొచ్చుకున్నాడు. చెప్పదలుచుకున్నది సుమగంధి. ఇక్కడ విశేషం అది. ఆయన చెప్పదలుచుకున్న విశేషం వేరుండదు. అందువల్ల ఏమైందంటే చెప్పిందే చెప్పినట్టు అవుతుంది. మళ్ళీ పైన ఆ ముఖాన్ని చెప్పాడు, ఆ ముక్కునే చెప్పాడు, ఇలాగే చెబుతున్నాడు. కాకపోతే ఆయన అసలు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈమె సుమగంధి అని. అందుచేత అవి మనకు పునరుక్తిలాగా అనిపించినప్పటికీ ఆయన చెప్పదలుచుకున్న అంశం వేరే విధంగా మనకు వైవిధ్యంతో కనిపిస్తుంది. అలాగే టీవీ గుబ్బలు, నిమ్మ పండ్లు, చుబుకము తీయమామిడి పండు, వాదరయు దొండపండు, నుడితేనే పండు, సఫలము గనల కొమ్మయటం ఇటనున్న పంట నొక్కుగానే. టీవీ గుబ్బలు నిమ్మ పండ్లే, అది టీవీగాను ఉన్నటువంటి ఆమె యొక్క స్తనములు నిమ్మ పండు. చుబుకము తీయమా, ఇందాక పూలతోటి పోల్చాడు, ఇప్పుడు పండ్లతోటి పోలుస్తున్నాడు. అక్కడ ఇందాక కుజములు చెండ్లు అని పూలతోటి చెప్పాడు. అక్కడ ఇక్కడికి వచ్చేసరికి కుజములు నిమ్మ పండ్లు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పండ్లతోటి పోలుస్తున్నాడు, అక్కడ పూలతోటి పోలుస్తున్నాడు. అదే తేడా, విషయం అదే, వర్ణన అదే. కానీ ఆ పోలికలు ఒక్కొక్కటి ఒక్కొక్క కొత్త తరానికి మనకు కనిపిస్తూ వస్తుంది. ఇక్కడ నిమ్మ పండ్లు అన్నాడు. చుబుకము తీయమామిడి పండే, చుబుకము తీయమామిడి పండు, గడ్డము తీయమామిడి పండుదట. వాతెరయు దొండపండే, సాధారణంగా కవి సమయం, పెదవులు దొండపండుతో వర్ణించడం. నుడితేనే పండే, ఇక్కడ నుడి ఆ వాక్కు ఏదైతే ఉందో అది తేనె పండు. సఫలముగా నల కొమ్మ ఈటనున్న పంట నొక్కుడునుగా అదే. అటువంటి కొమ్మ స్త్రీ ఇక్కడ ఉన్నట్టయితే పంట నొక్కుదును కాదే, పంటితోటి నొక్కుదును కదా అని ఆ రుచి అనుభవించడానికి పండు విషయంలో. అదే స్త్రీ విషయంలోకి వచ్చేసరికి పంట నొక్కుదును కాదే అంటే ముద్దు పెట్టుకుంటాను కదా అని. ఇలా భిన్నమైనటువంటి సృష్టిలో కనిపిస్తున్నటువంటి మొక్కలు, పూలు, చెట్లు, పండ్లు ఇవన్నీ కూడా అంగాంగ వర్ణనలో భాగమయ్యాయి.
పరమ కళ్యాణి శంకరాభరణ వేణి సుతరశ్రీ శ్రోత్ర పున్నాగ నుత చరిత్ర మోహనాకారయగుటనా దుగుమ్మ గణన సేయగరాగ సంకలితగాదే పరమ కళ్యాణి. ఇందులో అన్ని రాగాలు ఉన్నాయి. కళ్యాణి రాగం, శంకరాభరణ రాగం, శ్రీరాగం, ఇలా అనేక రాగాలు, మోహన రాగం, ఇలా రాగాలన్నీ కనిపిస్తూ వస్తున్నాయి. వాటినన్నింటినీ కూడా వేరే వేరే అర్థాల్లో వాడుకుంటున్నాడు. స్వభావార్థం, అర్థం రెండు అర్థాలు వచ్చేటట్టే ఉంటాయి ఇక్కడ. మళ్ళీ పరమ కళ్యాణి, ఉత్కృష్టమైనటువంటి కళ్యాణి రాగం, కలది అని అర్థం. ఇది కాకు అర్థం. స్వభావార్థంలో ఏం చెప్పాలి? పరమ కళ్యాణి, మంగళములు కలిగినది అని. మంగళములు, కళ్యాణము, శుభము, మంగళములు అని. పరమ కళ్యాణి, సరే, శ్రేష్టమైన మంగళములు కలిగినది అని. శంకరాభరణ వేణి, శంకరాభరణ వేణి, శంకరాభరణం రాగం, శంకరాభరణం రాగం. ఇక్కడ దీంట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే శంకరాభరణ రాగం జడగా కలిగినది అని కాకు అర్థం. వేణి అంటే జడ, అక్కడ ఇక్కడ కూడా. శంకరాభరణ రాగము వేణిగా కలిగినది అని. అదే స్వభావార్థంలోకి వస్తే శంకరాభరణం, శివుని యొక్క ఆభరణమైన ఆదిశేషువు పాము, అదిగో ఆ నల్లనటువంటి పాము లాగా ఒక పొడగాటి జడగలిగినది అని చెప్పడం. అలాగే సూతర శ్రేష్టమైనటువంటి శ్రీశ్రోత్ర, శ్రీ రాగము, అది శ్రోత్రంగా కలిగింది అని. శ్రోత్రము అంటే చెవు, చెవుని శ్రీకారంతో పోలుస్తూ ఉంటారు. శ్రీ శ్రోత్ర అంటే ఇప్పుడు రెండు అర్థాల్లో, ఒకటేమో రాగము, శ్రీరాగంతో ఉన్నట్టుగా చెప్పాడు చెవుని. రెండవది ఏమిటంటే రాగాన్ని వదిలిపెడితే శ్రీకారం లాగా ఉంది అని చెప్పడం, చెవి అలా ఉంది అని చెప్పడం. నుత చరిత్ర పున్నాగ నుత చరిత్ర, పున్నాగ నుత చరిత్ర అంటే పున్నాగ రాగం చేత కొనియాడబడుతున్నటువంటి చరిత్ర కలిగింది. ఇది రాగం, పున్నాగం అనేది. అలాగే స్వభావార్థంలో ఏం చెప్పాలంటే పున్నాగులు, దేవతలలో ఒక జాతి అట పున్నాగులు అనేది, వాటి చేత కొనియాడబడుతున్నది అని మరొక అర్థం. ఇది స్వభావార్థం. అలాగే మోహనాకార జగుట, మోహనాకార, మోహనమైనటువంటి ఆకారము, మోహన రాగ స్వరూపము, రెండు కూడా. మోహనము అనేటువంటిది మోహన రాగము, అలాంటి ఆకారం కలిగింది అని ఒకటి. ఇది కాదు. స్వభావార్థం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మోహనమైనటువంటి ఆకారం కలిగినది. మోహనము అంటే వలపు, ప్రేమ, మోహం కలిగించటం. అలాంటి ఆకారం, వలపు కలిగించే ఆకారం కలిగింది అని చెప్పడం. అయినటువంటి ఆ ముద్దుగుమ్మ గణన సేయగ రాగ సంకలితగాదే, గణన సేయగ రాగ సంకలిత కాదే, అనేక రాగాలతో కూడుకున్నది కదా. రాగ సంకలిత, రాగం అనే దానికి ప్రేమ అనే అర్థం కూడా, ప్రేమతో కూడుకున్నది కదా అని. కాబట్టి రాగ సంకలిత అనే దానిలో కూడా ఈ రెండు అర్థాలు, రాగాలతో కలిసి ఉన్నది అనేది, కూడి ఉన్నది అనేదేమో కాకుర్థం, ప్రేమతో ఒప్పుతున్నది అనేదేమో స్వభావార్థం. ఇలా ఈ రాగాలతోటి మిళితం చేసి ఆమెను వర్ణించింది. అలాగే మత్తకోకిల వాణి చంపక సునాస కంద కచయుత్పలాక్షి శ్రీకర్ణయుగళ అంబురుహముఖి మత్తే భయానయగుట కలిగి వృత్తాదుల గణింప కావ్యమగుగా. ఇక్కడ కూడా
ఛందస్సులో ఉన్నటువంటి 4 వృత్తాలు చెప్పినట్టున్నాడు. మత కోకిల 1, చెంపకం 2, కందం 3, ఉత్పలం 4, ఇలా మత్తేభం ఇలాంటి వృత్తాలన్నీ కూడా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఏమిటితో పోల్చాడు ఒక్కొక్క దానికంటే మత కోకిల వాణి, మరి చిగురుటాకుల మెసవి మరించినటువంటి కోకిల ఎలా అయితే చక్కని గానాన్ని ఇస్తుందో అలాంటి వాణి కలిగింది. మత కోకిల వృత్తమనే పలుకుగా గల ధ్వని. ఇది ఇక్కడ కాకు. కాకు అంటే ధ్వని, అంతరంగా ఇంకో భావం చెప్పడం. పైకి చెబుతున్నది ఏమిటంటే మత కోకిల వాణి, కోకిల వంటి వాణి కలిగింది అని. ఇది పైకి చెప్పేటువంటి స్వభావార్థం. అంతర్లీనంగా దాంట్లో మరొక ధ్వని నడుస్తోంది. ఆ ధ్వని ఏమిటంటే మత కోకిల అనే పద్యం, అనే వృత్తం అలాంటి పలుకుగా గలది అని చెప్పటం. ఇలా రెండు నడుస్తూ ఉన్నాయన్నమాట. అలాగే చెంపక సునాస, వాక్యమో మత కోకిల అన్నాడు, సునాస చెంపకం అన్నాడు. ముక్కు సంపగి పువ్వు వంటిది అని. చెంపకం అంటే సంపేగ. చెంపక వృత్తం అనేటువంటి ముక్కు కలిగింది అనేదేమో ధ్వని, సంపెంగ వంటి శ్రేష్టమైన ముక్కు కలిగింది అనేది స్వభావార్థం. ఇలా కాకు అర్థం ఉంటుంది, స్వభావార్థం ఉంటుంది. కందకచ, కందపద్యం అనేటువంటిది మనకు జాతుల్లో ఉంది, వృత్తాల్లో లేదు కానీ జాతుల్లో ఉంది. ఈ కందపద్యం అనే కురులు కలిగినది అన్నాడు. కందకచ. సరే, భావంలోకి వచ్చేసరికి కంద అంటే మేఘం అని అర్థం. కమ్మ అంటే నీరు, నీటినిచ్చేది. కంద అంటే మేఘం, సంస్కృత పదం కంద అన్నప్పుడు. కందకచ, మేఘం వంటి నల్లనైనటువంటి జుట్టు కలిగింది, ఇది స్వభావార్థం. ఉత్పలాక్షి, కన్నులు ఉత్పలాలు అని, ఉత్పలంలో వంటి కన్నులు కలిగింది. ఇక్కడ కూడా ఆ రెండు అర్థాలు అలాగే. ఉత్పలములు, ఉత్పలాక్షి. అక్షి అంటే కన్నులు, కలువుల వంటి కన్నులు కలిగింది. అలాగే శ్రీకర్ణయుగళ, రెండు చెవులు, కర్ణయుగళం, ఇవి శ్రీకారంతో ఉన్నాయి. శ్రీ అనేది ఒక పద్యంగా, శ్రీకర్ణయుగళము స్వభావార్థంలో శ్రవణ ద్వయము శ్రీకారంతో ఉన్నాయి అని. శ్రీకర్ణయుగళ అనేది శ్రీ అనే వృత్తము సంస్కృతంలో ఉంది, తెలుగులో మనకు కనిపించదు. శ్రీ అనే వృత్తం ఒకటి ఉంది. శ్రీ వృత్తం అనే శ్రవణద్వయము అని కాకు అర్థంలో చెబుతాం. స్వభావార్థంలో శ్రీ అనేటువంటి అక్షరం ఉన్నటువంటి ఆకారం ఏదైతే ఉంటుందో ఆ ఆకారంలో చెవులు ఉన్నాయి అని చెబుతూ ఉంటాడు. కర్ణ యుగళం అన్నాడు, రెండు చెవులు కూడా. అంబురుహముఖి, అంబురుహం అనేటువంటిది కూడా ఒక వృత్తం. ఆ అంబురుహ వృత్తానికి తగ్గట్టుగా ఉన్న ముఖము అన్నాడు, ముఖము కలిగింది. అంబురుహము అంటే పద్మం. స్వభావార్థంలోకి వచ్చేసరికి అంబురుహం అనే వృత్తాన్ని కాసేపు పక్కన పెడితే అంబురుహము అంటే పద్మం అవుతుంది. పద్మం అనేటువంటి ముఖాన్ని కలిగింది, పద్మం వంటి ముఖం కలిగింది అని మళ్ళీ ముఖాన్ని పద్మంతో పోలుస్తూ వచ్చాడు. మత్తేభం కూడా అందరికి బాగా విదితమైనటువంటి వృత్తం. మత్తేభం అంటే ఏనుగు. మత్తేభం అనే వృత్తం కలిగినటువంటి యాన నడక కలిగింది అని, అలాగే మదగజం వంటి నెమ్మది అయినటువంటి నడక కలిగింది అని చెప్పి
రెండు రకాలుగాను మనం ఇక్కడ చెప్పాం. కలికి వృత్తాదుల గణింప కావ్యమగుగా. ఇలా గనక మనం చూసినట్టయితే ఈ స్త్రీ యొక్క వృత్తాదుల గణించడానికి, ఆమె యొక్క నడవడికని గణించాలంటే అదొక పెద్ద కావ్యం అవుతుంది కదా. కావ్యమగుగా. కాబట్టి ఈ వృత్తము అనే దానికి నడవడిక అని చూద్దాం సాధారణంగా. ఇది చెప్పటం కోసం ఆయన పైన వృత్తాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మత్తకోకిలో జాంపకము. సరే, ఇది కాకుఅర్థం, ధ్వన్యార్థం. లోపల మాత్రం పలుకుల్లో కోకిలని, ముక్కు సంపెగా అని, జుట్టు మేఘం అని, కళ్ళు ఉత్పలాలని, కర్ణములు చెవులని, చెవులు శ్రీ ఆకారంలో ఉన్నాయని, ముఖము పద్మమని, నడక మత్తే భయాన అని, ఇలా ఇవన్నీ స్వభావార్థంలో చెప్పుకుంటూ వచ్చాయి. తర్వాత పొలతుక చెక్కులు కపురపు పలుకుల తళుకులను గెలుచు, పలుకులు కొలుకులు చిలుకల కులుకును గెలుచును, చెలిచూపులు నలరు వెలుతు చిలుకుల గెలుచున్. పలుకులు కొలుకులు చిలుకులు పులుకులు గెలుచును. చిలుక పలుకు వంటి పలుకులు కలిగినది అని మనం ఇక్కడ ఈ పద ప్రయోగాల వల్ల మనకు అర్థమవుతుంది. పొలతుక చాలా చెప్పాడు. పలుకులు కొలుకులు, చిలుకల పలుకులు, చిలుకల కులుకులు. ఇలా ఇందులో వాడినటువంటి పదాలన్నీ కనుక మనం చూసినట్టయితే చాలా వరకు చిలుకలతోటి పోల్చాడు. చిలుక ముక్కుతోటి, అలాగే పొలతుక చెక్కులు కపురపు పలుకులు. కర్పూరం తెల్లగా ఉంటుంది, అందుకోసం కర్పూరపు పలుకులతోటి పోలుస్తారు, కర్పూరంతో పోలుస్తారు. తళుకులను గెలుస్తాయట. కర్పూరపు పలుకుల తళుకులను గెలుస్తుందట చెక్కు, అంత తలదల్లాడుతున్నాయని. పలుకులైతే పలుకులు కొలుకులు చిలుకల కులుకును, అదిట చిలుకలను గెలుస్తాయట. చిలుకల కులుకును గెలుచునన్నాడు. ఆ యొక్క పలుకులు మాటలు చిలుకల మాటలను కూడా గెలుస్తాయని, చిలుకల కులుకుల కన్నా చక్కగా ఉంటాయని. చెలి చూపులు అలరు వెలుతు చిలుకల గెలుచునన్నాడు. ఆమె యొక్క చూపులు మన్మధుని యొక్క బాణాలు, అలరు వెలుతులు అంటాం, పూల బాణాలు, అదిగో అయినటువంటి వాటిని కూడా గెలుస్తాయట, అలాంటి చూపులు ఉన్నాయని. ఇలా మాటల్ని, చూపుల్ని, చెక్కుల్ని వర్ణించాడు ఇక్కడ ఈ దాంట్లో. ఇలా మొత్తం మీద వర్ణన కొనసాగుతూనే ఉంది. ఒక సగభాగం అయిందేమో, ఇంకా సగభాగం ఈ వర్ణనే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.